విష్ణు గారు చెప్పండి, ఏంటి బీజేపీ వాళ్ళ అంచనాలు కూడా మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ మోడీ గారికి వాళ్ళందరికీ వెళ్ళిందని వాళ్ళు ఏదో మీతో టచ్లోకి వచ్చారని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కొత్తగా ఏర్పడబోయేటటువంటి ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలిసినటువంటిది, వారికి కూడా తెలుసు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు టచ్లోకి వస్తే వెళ్ళడానికి చంద్రబాబు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇది వాళ్ళు కాదు కదా ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వంతో మాట్లాడటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఈసారి ఎవరైతే మా ఎజెండా ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కులు ఎవరైతే తీర్చాలని చెప్పని అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాల్సిందే. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు దక్షిణాదిలో ఒక పార్టీకి ఇంత పెద్ద ఎత్తున వచ్చేటటువంటి సీట్లు ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో, ఎందుకంటే 400 దాటాయి 500 దాటాయి అనే రోజులు పోయినాయి, అంత అన్ని వచ్చేటటువంటి పరిస్థితి లేదు అక్కడ. కాబట్టి ఖచ్చితంగా కొయిలేషన్ గవర్నమెంట్ ఉండొచ్చు అని చెప్పి అనుకుంటాను. అలాంటిది ఉండేటటువంటి పరిస్థితి కూడా ఉండాలి. ఎందుకంటే ఏకపక్షంగా 400 సీట్లు వచ్చి 500 సీట్లు వచ్చి 300 సీట్లు వచ్చి వాళ్ళ ఇష్టానుసారం కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాల ప్రజల యొక్క అవసరాలు కానీ లేకపోతే ప్రజల యొక్క ఇబ్బందులు కానీ లేకపోతే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేకుండా వ్యవహరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఏదైతే జగన్ గారు పోయినసారి అనుకున్నారో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సభ్యుల యొక్క అవసరాలు ఉండే విధంగా ప్రభుత్వం ఏర్పడాలని చెప్పి కోరుకోండి అందరూ అని చెప్పి అని ఏదైతే అప్పుడు అన్నారో ఆ మాట ఇప్పుడు సఫలీకృతం అయ్యేటటువంటి వాతావరణం కనబడుతోంది. అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒక 18, 20, 24 మనకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం బ్రహ్మాండంగా పార్లమెంట్ సభ్యులు కూడా వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అటు వాళ్ళ భవిష్యత్తుని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుని ఇద్దరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మాట్లాడటానికి అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలు ఉంటే మనం ఖచ్చితంగా ఈసారి పోయినసారిలా అబ్సల్యూట్ మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎట్లా పడితే అట్లా వ్యవహరించారు. ఈసారి అయితే అలా కుదరదు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అంటే మీ వరకు మీకు ఒక ఇబ్బంది ఉంది కదా విష్ణు గారు, మీ వరకు మీకు ఇబ్బంది ఉంది కదా, కాంగ్రెస్ వాళ్ళు ఇండియా కూటమికి ఇవ్వాలంటేనేమో రాహుల్ గాంధీ తెలివి తక్కువ, మరి ఆ కుట్రపూరితమో చంద్రబాబు చెప్పినట్టుగా షర్మిల గాంధీ తీసుకువెళ్ళి అక్కడ పెట్టి రచ్చ చేశాడు. సో ఆ రకంగా అక్కడ నష్టం, అక్కడ ఇబ్బంది. ఆ రకంగా పోనీ బీజేపీ వైపు వెళ్ళాలా అంటే బీజేపీ వాళ్ళు తీసుకెళ్ళాము, చంద్రబాబు చేతిలో బందీ అయిపోయి ఇప్పుడు అరాచకాలు జరుగుతున్నా కూడా కనీసం ట్రాన్స్ఫర్ కూడా చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పుడు ఎటువైపు చూసుకోవాలి మీరు ఇప్పుడు? అందుకనే సార్ బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా అవతరించాము, రాబోయే రోజుల్లో కూడా అవతరిస్తాము. ఖచ్చితంగా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీగా అవతరించినటువంటి సందర్భాల్లో ఏ ఇష్యూస్ మీద ఎవరున్నప్పటికీ కూడా ఇష్యూస్ మీద అంతవరకే. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క రిస్క్లోకి రావాల్సి ఉంటుంది, అంతే తప్ప ఎవరి చేతిలో బందీగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి పోయినసారి వచ్చేటటువంటి సీట్ల సంఖ్య బలం అంత ఉండేటటువంటి పరిస్థితి అయితే క్లియర్గా మనకు ఉన్నటువంటి సర్వేల ప్రకారం చెప్తా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఒక స్టెప్ డౌన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకటి అలా ఉన్నటువంటి పార్టీలతో ఎన్నికలకు ముందు జత కట్టడం వేరు, ఎన్నికల తర్వాత ఒక శక్తిగా ఒక పెద్ద ఎత్తున పార్లమెంటరీ పార్టీ సభ్యులు ఉన్నటువంటి పార్టీగా అవతరించినటువంటి సందర్భంలో వాళ్ళే ఒక స్టెప్ డౌన్ అయ్యి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో ఇక్కడ ఉన్నటువంటి పార్టీతో మాట్లాడాల్సినటువంటి అగత్యం ఉంటుంది. ఎవరు స్నేహం కాదు, కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తా ఉంటారు. దక్షిణాది రాష్ట్రాల్లో రేపు జరిగేటటువంటి లోక్సభ ఎన్నికల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించడమో, ఇంతమంది రాజ్యసభ సభ్యులు కలిగి ఉండటమో ఒక ప్రాంతీయ పార్టీ ఒక బలమైనటువంటి శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలో మనకి బద్ధశత్రువులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ లేకపోతే అంతర్గత బహిరంగంగా పక్కన వేరే రాజకీయ పార్టీలతో ఆంధ్రప్రదేశ్లో జత కట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండూ కూడా ఎవరు అధికారంలో ఉన్నా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఖచ్చితంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అవసరాలన్నింటినీ కూడా తీర్చాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఒక ఎజెండా ఉంది.
ఏ రకంగా నష్టపోయామో, ఏ రకంగా మోసపోయామో, ఏ రకంగా ఈ అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం రాకముందు ఏ రకంగా చెప్పారో, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఈసారి ప్రజలు పరిగణలో తీసుకుంటారు, ప్రభుత్వ అధినేత కూడా పరిగణలో తీసుకుంటాడు. రైట్. తెనాలి నుంచి శివరామరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? కేంద్రంలో కీలక పాత్ర పోషించబోతున్నారా? బీజేపీ వాళ్ళ అంచనా కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందన్న సోషల్ మీడియాలో విస్తారంగా జరుగుతున్న ప్రచారం మీద మీరేమంటారు? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి చాలా అవసరం అవుద్దా? జగన్మోహన్ రెడ్డి గారితో ఖచ్చితంగా సార్, నో డౌట్ సార్. ఏమండి, మోడీ గారికి కూడా తన మెజార్టీ మీద డౌట్ ఉందండి. డౌట్ ఉందా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ లో అంత వేగారిపోయి ఒత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక దేశ ప్రధాని టెర్రరిస్ట్ అని దారిని తీసుకుని అసమర్థులన్నీ నిందించిన పార్టీతో పొత్తు పెట్టుకున్నారంటే బీజేపీ వాళ్ళకి ఎంత విలువలు లేకుండా. అదే కాదు మిత్రమా, మీకు ఇంకోటి గుర్తు చేయాలి. దేశ ప్రధాని ఇక్కడికి వచ్చి పోలవరం ఏటీఎంగా మార్చుకున్నాడు చంద్రబాబు అని, అలాగే ఇంకా రకరకాల అవినీతి ఆరోపణలు చేసిన ఆయన ఇప్పుడేమంటాడంటే, ఒక్క నిమిషం, ఇప్పుడేమంటాడంటే అవినీతి పరులని జూన్ 4 తర్వాత అరెస్ట్ చేస్తా అంట. మరి చంద్రబాబు గారిని నువ్వే అంటివి, నువ్వేమో ఇప్పుడు అట్లా మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడు? గారు చెప్పండి, ఎలక్షన్ కమిషన్ తీరుతెన్ను చూసిన తర్వాత బీజేపీ వాళ్ళు మీద ఇన్ని విమర్శలు వస్తున్నాయి, అయినా కూడా ఎందుకు రియాక్ట్ కావట్లేదంటారు? డైరెక్ట్గా నిన్నైతే సాక్షిలో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆయన డైరెక్ట్గా ఏబీ వెంకటేశ్వరరావు మనిషి అని, టీడీపీ ట్రాప్లో గెలిపాడని ఇట్లాంటివన్నీ వార్తలు వచ్చినా కూడా అసలు ఎలక్షన్ కమిషన్లో ఉల్కు పలుకు లేదేంటి? మీరు తరచుగా వెళ్తున్నారు కదా సీఈఓ దగ్గరికి. అంటే ఎన్నికల కమిషన్ అనేది కేవలము కేంద్రంలో ఉన్నటువంటి ఎన్నికల కమిషను, అందులో నియమించబడినటువంటి సభ్యులందరూ కూడా అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ నియమించారని జాతీయ స్థాయిలోనే ఎన్నికల కమిషన్ మీద నియామకం జరిగినటువంటి 1-2 రోజుల్లోనే ఆరోపణలు వచ్చినాయి. సరే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి వాళ్ళకి పాపం నోటాతో సమానంగా ఓట్లు ఉన్నప్పటికీ కూడా ఈ ఎన్నికల కమిషన్ గురించి, ఈ ఎన్నికల అధికార యంత్రాంగాన్ని మార్పు కంట్రోల్లో పెట్టుకోవడం కోసమే పొత్తు పెట్టుకున్నారు. అంతమించి క్షేత్రస్థాయిలో ప్రజలు కానీ ఓట్లు కానీ లేనటువంటి పార్టీ అనమాట ఆంధ్రప్రదేశ్లోది. ఈరోజు ఏం జరిగిందంటే, ఎన్నికల కమిషన్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారి లెటర్ను బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో అధికారులందరినీ కూడా మార్చింది. ఆ లెటరు, ఆ అధికారులు బదిలీలు అవన్నీ కూడా ఏబీ వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక ప్రిపేర్ చేశారనమాట. ఆ లెటర్ చూస్తుంటారు మీరు. మొత్తం ఉన్నటువంటి వాళ్ళ గురించి బ్యాడ్గా రాయటము, ఒక 12 మంది అధికారులని వీళ్ళని సీఎంఓ వీళ్ళని అక్రమంగా అన్యాయంగా ప్రవర్తించమందంటే వీళ్ళు ఉండరన్నారు కాబట్టి వీళ్ళందరినీ పోస్టింగ్లు ఇవ్వాలని చెప్పని అందరినీ సజెస్ట్ చేశారు. ఇంత ఏకపక్షం అంటే, మేము ఎన్నికల ప్రక్రియ కోడ్ ప్రారంభమైన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రసంగాలు కానీ, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ 175 నియోజకవర్గాల్లో వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, లేకపోతే ఏ పోలింగ్ స్టేషన్లో సీరియస్గా ఉంది, గతంలో గొడవలు జరిగినాయి, దాని ఫీడ్బ్యాక్ అంతా తీసుకుని ముందస్తుగానే చర్యలు చేపట్టాలని చెప్పినప్పటికీ కూడా ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అందాకెందుకు తెలంగాణలో కేసీఆర్ గారిని 48 అవర్స్ ప్రచారం చేయకుండా ఆపారు. అలాగే వెస్ట్ బెంగాల్లో కూడా 48 గంటల పాటు అక్కడ ఉన్నటువంటి ఒక లీడర్ మీద బ్యాన్ చేశారనమాట. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి మాటలు, భాష, వ్యవహారము, అబద్ధాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీసుకెళ్తూ మేము కూడా అడిగాము, ఒక 48 అవర్స్ ఇన్ని ప్రచారాన్ని బ్యాన్ చేయండి అని చెప్పి అడిగాము. ఎక్కడ చీమ కుట్టినట్టు కూడా వాళ్ళు అసలు రియాక్ట్ అవ్వలేదు. మొత్తం అంతా వీళ్ళు పాపం వీళ్ళందరూ ఏంటంటే, ఇక్కడ మనం చెప్పినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘానికి పంపామండి, అక్కడి నుంచి యాక్షన్ తీసుకోవాలి, అక్కడి నుంచి రావాలి ఏదైనా సరే అని చెప్పని దీంట్లో అభిప్రాయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉంది. ఇది అంతా కూడా ఏకపక్షంగా వ్యవహరించారనమాట. ఈ భద్రత ఏర్పాటు చేయడంలో, పోలింగ్ స్టేషన్లకి భద్రత ఏర్పాటు చేయడంలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్షన్ తీసుకోవడంలో కానీ, లేదంటే నిన్న జరిగినటువంటి పోలింగ్ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల మీద కానీ, ఇట్లాగా కేంద్ర ఎన్నికల కమిషన్ అనేది ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పచ్చు.